देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురు నమః. శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 69వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన భార్యలతో ఏ విధంగా ఒక్కడే అనేక రూపాలలో ఎలా గడుపుతున్నాడు అనేటువంటి ఉత్సాహంతో నారదుడు స్వామివారిని ఆయన లీలల్ని స్వయంగా ప్రత్యక్షంగా తిలకించడానికి ద్వారకా నగరానికి రావడం జరుగుతుంది. ఆ ద్వారకా నగర శోభలు ఎలా ఉన్నాయనేటువంటిది ముందుగా ఈ అధ్యాయంలో వివరిస్తున్నారు. ఆ ఘట్టాన్ని నేడు మనం చెప్పుకుందాం. ముందు భగవత్ స్మరణ చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. దశమ స్కందంలో 69వ అధ్యాయం మొదటి శ్లోకంలో ఉన్న శ్రీసుక ఉవాచ. తర్వాత ఘట్టాన్ని ప్రారంభిస్తున్నారు. సాంబుడి వివాహం జరిపించేశారు అద్భుతంగా. అంతకుముందేమన్నా శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసుడి యొక్క ఘట్టాన్ని ఏదైతే ప్రస్తావించారో ఆ ప్రస్తావనని మళ్ళీ సుఖయోగేంద్రుల వారు ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నారు. ఆ తర్వాత మధ్య మధ్యలో బలరాముడి యొక్క లీలల్ని కూడా చెప్పుకుంటూ ఇద్దరు చేసినటువంటి కార్యకలాపాలని చక్కగా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు వ్యాసుడు వారు కూడా. నరకం నిహతం శ్రుత్వా తథోద్వాహం చ యోషితాం కృష్ణేనైకేన బహ్వీనాం తద్దిదృక్షుః స్మనారదః. నరకం నిహతం శ్రుత్వా, నిహతం అంటే సంహరించబడుట. నరకాసురుడు సంహరించబడ్డాడు అనేటువంటి వార్త విని ఆ తర్వాత నరకాసురుడి యొక్క చెర నుంచి విడిపించబడినటువంటి 16,000 రాజకన్యకలు తథోద్వాహం చ యోషితాం, ఉద్వాహము అంటే వివాహము అని, తథా ఉద్వాహం చ యోషితాం, అతని బారి నుంచి విడిపించబడినటువంటి 16,000 మంది రాజకన్యకల్ని కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళు వేడుకుంటే వివాహం చేసుకున్నాడు అనేటువంటిది కూడా తెలుసుకుని కృష్ణేన ఏకేన బహ్వీనాం, ఏకేన కృష్ణేన, ఒకే కృష్ణుడు 16,000 మంది బహ్వీనాం, 16,000 మంది భార్యలతో ఎలా ఉన్నాడో కదా. తద్దిదృక్షుః స్మ నారదః, అది చూడాలని చెప్పి నారదుడు ఆయన యొక్క స్వామివారి యొక్క లీలలను ఎలా ఉంటాయో తెలుసుకోవడం చెప్పి దిదృక్షు అంటే చూడాలనే సంకల్పంతో తహతహలాడుతూ దివి నుంచి భూమికి వస్తున్నాడు నారద మహాముని, దేవర్షి నారదుడు. చిత్రం బతైతదేకేన వపుషా యుగపత్ పృథక్ గృహేషు హరి ఓం. చిత్రం బతైతదేకేన వపుషా యుగపత్ పృథక్ గృహేషు వ్యస్త సాహస్రం స్త్రియ ఏక
ఉదావహత్. చిత్రం, ఎంత చిత్రమో ఎంత విచిత్రమో కదా. ఎందుకంటే ఏకేన వపుష, ఒకే శరీరం కలిగినటువంటి ఒకే ఆకృతి కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు యుగపత్ పృథక్, పృథక్ అనే పదానికి అర్థం భిన్న భిన్నమైనటువంటి రూపాలు కలిగినటువంటి అనేక మంది స్త్రీల యొక్క నివాసాలలో యుగపత్ ఒకేసారి, యుగపత్ అంటే ఒకేసారి అనేక మంది నివాసాలలో ఒకే రూపం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అనేకమైనటువంటి గృహాలలో ద్వ్యష్ట సాహస్రం, ద్వ్యష్ట ఈ పదాన్ని విడతీస్తానండి, ద్వి అష్ట, ద్వ్యష్ట అవుతుంది. ద్వి అష్ట యణాదేశ సంధి అంటారు దాన్ని, మధ్యలో యకారం వచ్చి కూర్చుంటుంది. ద్వి అష్ట ద్వ్యష్ట. ద్వి అంటే 2, అష్ట అంటే 8, 8 రోళ్ళు. సాహస్రం అంటే సంఖ్య తెలుసు, సహస్రం అంటే 1000. కాబట్టి 16,000 అని చెప్పడానికి కవులు ఈ విధమైనటువంటి చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే షార్ట్ కట్ మెథడ్లు, సీక్రెట్ మెథడ్లు కూడా, కోడ్ లాంగ్వేజ్ అంటారు. వ్యష్ట సాహస్రం స్త్రియ ఏక ఉదావహత్. అట్లా 16,000 మంది రాజకన్యకల్లో 16,000 మంది భార్యలతో 16,000 మంది, 16,000 గృహాలలో వాళ్ళందరినీ కూడా ఒకేసారి వివాహం ఆడటం జరిగింది. ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు. అట్లా వివాహం చేసుకుంటే ఇది ఎంత ఆశ్చర్యమో కదా. కాబట్టి అట్లాంటి స్వామి వీళ్ళందరితో ఎలా ఉంటున్నాడో, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో అంటూ పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి లీలామానుష విగ్రహుడి యొక్క అద్భుతమైనటువంటి లీలలు అన్నీ తెలుసు నారదుడికి. అసలే నారదుడికి సందేహాలు ఎక్కువ, సందేహాలు పుల్లలు పెట్టేటువంటి విధానాలు ఎక్కువ, అన్ని లోక కళ్యాణం కోసమే అనుకుంటాం మనం. ఈ నారదుడికి కూడా ఈ సందేహాన్ని కలిగించిన పితామహుడు ఉన్నాడు, బ్రహ్మగారు. ఆయన అనుకుంటున్నాడు, ఏమయ్యా మా తండ్రి నన్ను సృష్టించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఇప్పుడు భూలోకంలో ఉన్నాడు కదా, అందులో కూడా అద్భుతంగా ఇక్కడంటే ఏదో లక్ష్మీదేవితోనో భూదేవితోనో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు 16,000 మంది. 16,000 మంది ఏమిటి, తప్పు 108 కలుపుకోవాలి. 16,000 మంది, 16,108 మంది భార్యలతో, రాజకన్యలు 16,000 మంది అయితే, ఆ తర్వాత అష్టమహిషులు 8 మంది, 16,108 మంది వాళ్ళు మొత్తం కలిపితే. వీళ్ళందరితో పాటుగా 16,108 మందితో ఈ స్వామివారు ఎటువంటి లీలల్ని ప్రదర్శిస్తున్నారో భూలోకంలో, ఎంత గొప్పదో కదా, ఆశ్చర్యంగా ఉందయ్యా అంటూ బ్రహ్మగారి ఈ సందేహాన్ని కలిగించాడు నారదుడు. బ్రహ్మగారు ఆతృతతో మా తండ్రి గారు ఎంత లీలను ప్రదర్శిస్తున్నారో కదా అనేటప్పటికీ వెంటనే చూడాలనే కుతూహలంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవర్షి నారదుడు. అవును నిజమే కదా, ఆ మహాప్రభువు యొక్క లీల చూస్తే ధరించవచ్చు కదా అని చెప్పి అనుకుని, ఎందుకంటే సమయం ఉంటే భగవత్ స్మరణతో, భగవత్ చింతనతో, భగవద్ ఆరాధనలో గడపడమే పండితుల లక్షణం. కాబట్టి ఆ స్వామివారి యొక్క ఇటువంటి లీల ప్రత్యక్షంగా చూస్తే ఇంకెంత మహాభాగ్యం అండి. తిరుమలలో స్వామివారు అలా భూదేవి, శ్రీలక్ష్మి భూదేవి సహితుడై వేంచేస్తూ అలా మాడవీధుల్లో తిరుగుతూ ఉంటే భక్త కోటికి ఎంత పరవశం. అట్ట అమ్మవార్లతో కూడి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని స్వయంగా నారదుడు చూడటానికి వస్తున్నాడు. రావటం ఏమిటి, ఒక్కొక్కళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పరమాత్ముడు ఏ విధమైనటువంటి గృహస్థు ధర్మాల్ని పాటిస్తున్నాడు, అంత మహావిష్ణువు అయినటువంటి స్వరూపం కూడా మానవావతారంలో వచ్చి సాధారణ మానవుడి వలె ఎటువంటి ఆచారాలు పాటిస్తున్నాడు, ఎటువంటి ధర్మాలు పాటిస్తున్నాడు, ఆ భార్య పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఇటువంటివన్నీ మనం ఈ అధ్యాయంలో మనం సులభంగా తెలుసుకోవచ్చు. శ్లోకాలు చూస్తే భగవంతుడు ఏదో చేశాడులే అనుకుంటాం, కానీ భార్యతో మనం అలా ఉండాలి, అంత చనువుగా ఉండాలి. పరమాత్ముడే ఆ విధమైనటువంటి చక్కటి భార్యకి సేవించేటువంటి విధానాలు అంతకుముందు మనం చెప్పుకున్నాం గోపికల దగ్గర కూడా. అటువంటివన్నీ ఎన్ని ప్రదర్శించాడు అనేటువంటివన్నీ మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. నారదుడు స్వయంగా చూసి ఆశ్చర్యపోతాడు పాపం బ్రహ్మచారి గారు. తర్వాత ఇత్యుత్సుకో ద్వారవతీం దేవర్షిర్ద్రష్టుమాగమత్ పుష్పితోపవనారామ
ద్విజాలికులనాదితాం ద్విజ ఆలి కులనాదితాం ఇది ఉత్సుకః ఇత్యుత్సుకః. ఈ విధమైనటువంటి ఉత్సుకతో, ఔత్సుక్యం, ఉత్సుక అనే పదానికి అర్థం చూడాలనేటువంటి ఆతృత. ఆ ఆతృతలో ద్వారవతి దేవర్షి ద్రష్టుమాగమత్, స్వయంగా ద్వారవతి నగరానికి, ద్వారకా నగరానికి దేవర్షి అయినటువంటి నారదుడు ద్రష్టుమాగమత్, చూడటానికి వచ్చాడు, సమీపించాడు. వస్తే ఆ లీలను చూడటానికి నగరానికి వస్తే ఆ నగర సౌందర్యం ఎలా ఉంది అనేటువంటిది ముందు వ్యాసుల వారు వర్ణిస్తున్నారు ఒక 10 శ్లోకాల్లో. ఎందుకంటే దేవర్షి నారదుడు కాదు, సమస్తమైనటువంటి దేవతల సంచారము ఆ ద్వారకా నగరంలో నిత్యము స్వామివారిని ఆరాధించడానికి, కొలువైనటువంటి స్వామిని దర్శించడానికి తహతహలాడుతూ ఉంటుంది. స్వామివారు ఉన్నటువంటి ప్రదేశం ఏ విధమైనటువంటి చక్కటి శక్తివంతంగా ఉంటుంది, ఎంత సుందరంగా ఉంటుందని చెప్పడానికే ఈ ఉదాహరణలన్నీ కూడా. పుష్పిత ఉపవన రామ ద్విజ ఆలికులనాదితం. ఆరామం ఇప్పుడు తీస్తారు, రామ కాదు, ఆరామ ద్విజ ఆలికులనాదితం. చక్కగా ఉపవనాలు, వనాలు మొదలైనటువంటివన్నీ కూడా పుష్పాలతో నిండి ఉన్నాయి. కాలానికి తగ్గట్టుగా, ఆ కాలంతో పని లేదు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు అంటే కాలంతో పని లేదు. సమస్తమైనటువంటి కాలంలో సమస్తమైనటువంటి వృక్షములు, సమస్తమైన లతాలు కూడా అన్ని రకాల పుష్పాలతో నిండి ఉంటూ కళకళలాడుతూ ఉంటాయి. కాబట్టి వనాలు, ఉపవనాలు చక్కటి వికసించినటువంటి పుష్పాలతో అలరాడుతూ ఉంటే అందులో కూడా ఆరామ ద్విజ ఆలికులనాదితం. ద్విజములు అనే పదానికి అర్థం అక్కడ పక్షులు. అనేకమైనటువంటి ఆరామ ద్విజ ఆలికులనాదితం, చిలకలు, గోరింకలు మొదలైనటువంటి, గోరువంకలు మొదలైనటువంటి పక్షుల యొక్క నాదితం, కలకల నాదాలు, అవి చేసేటువంటి చక్కటి ధ్వనులు. అలాగే తుమ్మెదల యొక్క, ఇక్కడ అలికుల నాదితం, ఆలికులు అనే పదానికి అర్థం అక్కడ ఆలి అనే పదానికి అర్థం తుమ్మెదలు. ఆ తుమ్మెదల యొక్క ఝుంకారాలు మొదలైనటువంటివన్నీ కూడా మన చెవులకి వినసొంపుగా, ఆనందంగా ఉన్నాయి. అటువంటి వాతావరణంలో ఉత్ఫుల్లేందీవరాంభోజ కల్హార కుసుమో కల్హార కుముదోత్పలై చురితేషు సరసూచై ఉజితాం హంససారసై అన్నారు. వనాలు, ఉపవనాల్లో ఒక శ్లోకంలో చెప్పేశాడు, అలాగే సరస్సులు ఒక శ్లోకంలో చెప్పేస్తాడు, భవనాలు ఒక శ్లోకంలో చెప్పుకుంటూ వెళ్తాడు. అలాగే రాజప్రసాదాలు, వీధులు మొదలైనటువంటివన్నీ ఎలా ఉన్నాయి అంటే ఒక పట్టణ వాతావరణంలో ప్రముఖమైనటువంటివన్నీ ఏవైతే ఉండాలో అవన్నీ కూడా సూచనప్రాయంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఉత్ఫుల్ల, వికసించినటువంటి అర్థం. ఉత్ఫుల్ల ఇందీవరాంభోజ కల్హార కుముద ఉత్పలై. ఆ సరస్సుల్లో నిర్మలమైనటువంటి జలాశయం, ఆ జలాల్లో చక్కగా వికసించినటువంటి అద్భుతమైనటువంటి అనేక రకాలైనటువంటి వర్ణములు కలిగినటువంటి పుష్పాలు, అనేకమైనటువంటి కలువలు, పద్మాలు చక్కగా ఈ కనుల్ని విందు చేసేట్టుగా ఉన్నాయి. చురితేషు సరస్సు పూజితాం హంససారసై. అనేకమైనటువంటి హంస పక్షులు, హంస సారసై, బెగ్గురు పక్షులు ఈ సరస్సుల్లో తిరిగేటువంటి చక్కగా కలహంసలు, ఆ హంసలు జంటలు, వాటి విహారాలు, అలాగే బెగ్గురు పక్షులు మొదలైనటువంటి నీటి పక్షులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క ధ్వనులతో పాటుగా పూజితాం ఎలా ఉన్నాయవంటే ఆనందంతో కలకలారావాలు చేస్తూ చక్కగా వినసొంపైనటువంటి ధ్వనులతో ఆనందంగా ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా. సరోవరాలు ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? సరోవరాలలో జలాశయాలు, సరోవరాలు మొదలైనటువంటివన్నీ నీటితో నింపబడి ఉన్నప్పుడు. ఈ వికసించినటువంటి పుష్పాలు, వనాలు ఇవన్నీ ఇట్లా ఉన్నాయంటే దాని అర్థం ప్రకృతి రమణీయమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నది. అలాగే జలాశయాలు కూడా పూర్ణమైనటువంటి నీటితో నిండి ఉన్నాయి, అప్పుడు మాత్రమే ఇవన్నీ ఉంటాయి. అలాగే ప్రాసాద అలకై ప్రాసాదాలకై నవభిర్జుషాం స్ఫాటిక రాజితై మహామరకత ప్రఖ్యై స్వర్ణరత్న పరిచ్ఛదై ప్రాసాద లక్ష్యేర్ నవభిర్జుష్టాం అన్నాడు. అద్భుతమైనటువంటి రాజప్రాసాదాలు, రాజభవనాలు మొదలైనటువంటివన్నీ ఆ నగరంలో ఎలా ఉన్నాయి? స్ఫాటిక రాజతై, అద్భుతమైన ఆ స్ఫటికముతో కూడుకున్నటువంటి మణులు,
రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలతో రజతమయమైపోయి ఉన్నటువంటి ఆ ప్రాసాదాలు, రజతము అంటే వెండి మొదలైనటువంటి వాటితో ఇవన్నీ చక్కగా అచ్చులు కూర్చబడినటువంటి విధంగా ఆ రాజప్రాసాదాలు మొదలైనటువంటివన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే లక్షైర్నవభిర్జుష్టామన్నారు. లక్షే అనే పదానికి అర్థం సంఖ్యావాచకం. అక్కడ ఎన్నున్నాయి ఆ ప్రాసాదాలంటే ఎన్ని భవనాలండి, అబ్బబ్బబ్బా, లెక్కలేదండి. వీళ్ళ గృహాలే 16,000 ఉంటే ఇక ఆ ద్వారకా నగరంలో అనేక మంది మంత్రుల భవనాలు, పండితుల భవనాలు, బ్రాహ్మణోత్తముల యొక్క భవనాలు కనీసం 1,00,000 దాకా ఉన్నాయండి. ఇట్లాంటి భవనాలు అవన్నీ చూసుకుంటూ వస్తున్నాడు నారదుడు. ప్రాసాద లక్షై అవన్నీ ఎట్లా ఉన్నాయి, నవభిహి కొత్తగా ఉన్నాయిట. అప్పుడే నిర్మించాడా విశ్వకర్మ అన్నట్టుగా ఉన్నాయి. ఆ విశ్వకర్మ సృష్టి అలా ఉంది అద్భుతంగా. అంటే ఎన్నాళ్ళు ఉన్నా కూడా వన్నె తగ్గనటువంటి విధంగా ఉన్నటువంటివి అవన్నీ కూడా అట్లా ఉన్నటువంటి స్ఫటిక మణులతో నిర్మితమైనవి. ఒక్కొక్క మణి వలన అక్కడ ఏ ప్రహరీ గోడ మీద ఏ దిక్కులో ఈశాన్యమా నైరుతీనా ఎక్కడ ఏం పెట్టారు అనేటువంటి, ఏ రకమైనటువంటి మరకతం పెట్టారా, వజ్రం పెట్టారా, వైఢూర్యం పెట్టారా, ఇంకోటి పెట్టారా అనేటువంటి ఆ వజ్ర వైఢూర్యాల వలన అటు వాస్తుకి గాని, విష జంతువులను వారి నుండి రక్షించబట్టం గాని, అగ్ని ప్రమాదాలు, చోర భయము, శత్రు భయము మొదలైనటువంటి పీడల నుంచి రక్షించబట్టం గాని ఇవన్నీ కూడా జరుగుతాయి. దీనికి శిల్పశాస్త్రము, వాస్తుశాస్త్రము మొదలైనటువంటివన్నీ తెలిసిన వాళ్ళ చేత నిర్మించబడితే అది తప్పకుండా పూర్వకాలంలో అలా దేవతా శిల్పులైనటువంటి వాళ్ళు కానీ, దేవాలయ శిల్పులు కానీ మొదలైనటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి దగ్గర వాస్తు శిల్పులు ఉంటారు. వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఈ విశ్వకర్మ యొక్క వాస్తుశాస్త్రము, మయ వాస్తుశాస్త్రము ఇత్యాది గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. అవన్నీ పఠించి దాని ద్వారానే వాళ్ళు నిర్మిస్తూ ఉంటారు. అట్లా ఇక్కడ కూడా మహామరకత ప్రఖ్యై స్వర్ణరత్న పరిచ్ఛదై, స్వర్ణరత్న పరిచ్ఛదై అనేకమైనటువంటి వస్తువులు, పరిచ్ఛదై ఆ వస్తువులన్నీ ఎలా ఉన్నాయంటే స్వర్ణ రత్నములతో కూడుకుని ఉన్నాయట. అద్భుతమైనటువంటి బంగారు నిర్మితమై రత్నాలతో నిండినటువంటివై మహామరకత ప్రఖ్యై అద్భుతమైనటువంటి మరకత శిలలతో తేజరిల్లేటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలు కనిపించాయి నారద మహర్షి. వాటినన్నింటినీ తిలకించుకుంటూ ఆస్వాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సాగుతుంటే ఆ నగర వీధులు గాని, నగరము అంటేనే ఎంతో అద్భుతమైనటువంటి అభివృద్ధి కాంచినటువంటి ఒక వాతావరణం మనకి కొత్తగా వచ్చినటువంటి బాటసారికి ఆ రహదారి చూడంగానే అర్థమైపోతుంది. రహదారి పక్కన ఉన్న భవనాలు చూడంగానే అర్థమైపోతుంది. ఆ నగరంలో ప్రవేశించేటప్పుడే అప్పటిదాకా ఉన్నదానికి ఇప్పుడు ప్రవేశిస్తున్న దానికి నగరం యొక్క తేడా తెలిసిపోతుంది. మనం చూడండి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారితేనో ఆ వాతావరణంలో ఉన్న మార్పులు ఆ రహదారిని బట్టి కానీ ఆ ప్రజలని బట్టి కానీ సులభంగా కనిపెట్టేస్తాయి. అట్లాంటి రహదారులు ఎలా ఉన్నాయనేది వర్ణిస్తున్నాడు అక్కడ. విభక్త రథ్యా పథచత్వరాపణై శాలాసభాభిరుచిరాం సురాలయై సంసిక్త మార్గాంగణ వీధి దేహలీం పతాకా ధ్వజవారితాతపా ధ్వజవారిత ఆతపా. విభక్త రథ్యాపథం అంటేనండి నడిచేటువంటి బాటసార్లు నడిచేటువంటి వీధి మార్గాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా ఏ విధంగా విభజించాలో ఆ విధంగా విభజించబడి సులువుగా విశాలంగా ఉన్నాయి. విభక్త రథ్యాపద చత్వర ఆపణై. చత్వరములు అంటే మనం ఈనాడు పెంచుకునేటువంటి చౌరాస్తా, 4 మార్గములు కలిసేటువంటి కూడలి ప్రదేశాలని చత్వరం అంటారు. ఆ పదంతోనే చౌరాస్తా అని చెప్పి మన హిందీలో మార్చుకుని మరి మనం పలుకుతున్నాం. చత్వర అంటే అర్థం కాదు కానీ చౌరాస్తా అంటే అర్థం. చత్వర ఆపణై, ఆపడములు అంటే దుకాణాలు. ఈ రకరకాలైనటువంటి కూడల ప్రదేశాల్లో అద్భుతంగా ఉన్నటువంటి ఆ రహదారులు, విశాలమైనటువంటి రహదారులు, దాని పక్కన ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యాపార అంగళ్ళు, శాలా సభాభీ అనేకమైనటువంటి శాలలు,
అన్నశాలలు, పానశాలలు, విశ్రాంతిశాలలు, వసతి గృహాలు, ఈ వస్తున్నటువంటి బాటసారులకి ఉండవలసినటువంటి సత్రాలు, ఉచితమైనటువంటి సత్రాలు, నివాస సత్రాలు, అంతేకాకుండా సభాభి, ఎక్కడ ఏ సభ పెట్టాలి, పెద్దవాళ్ళందరూ కూర్చుని చర్చించుకోవడానికి ఒక మూల, ఒక చోట ఓ సభాభవనం, కళాకారులు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళ కళల్ని ప్రదర్శించడానికి ఒక సభ, అలాగే వ్యాపారస్తులు వాళ్ళకి కూడలి ప్రదేశానికి వాళ్ళు మాట్లాడుకునేటువంటి కొన్ని కాన్ఫరెన్స్ హాల్ అంటారు, అటువంటి సభలు కొన్ని, ఇట్లా అనేకమైనటువంటి వాళ్ళ సమయ సందర్భాన్ని బట్టి శాలాభి రుచిరాం సురాలయ, సురాలయము అనే పదార్థం, సురులు అంటే దేవతలు, సుర ఆలయం అంటే దేవతల యొక్క ఆలయం, దేవాలయాలు. అనేకమైనటువంటి దేవాలయాలు ఎట్లా ఉన్నాయంటే రుచిరాం, సుందరమైనటువంటి అద్భుతమైన కట్టడాలతో కూడుకుని ఉన్నటువంటి దేవాలయాలు, శాలలు, సభలు, ఇవన్నీ కూడా చూసుకుంటూ నారదుడు ద్వారకానగర శోభ ఇలా ఉంటే ఇక లోపల వాళ్ళ మనుషులు, ఆ మనుషులు ఇంకెంత సుందరంగా ఉంటారో, ఆ మనుషుల యొక్క మనసులు ఇంకెంత సుందరంగా ఉంటాయో, వీళ్ళందరినీ నడిపించే నాయకుడు ఇంకెంత సుందరాంగుడో కదా అనుకునే పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు నారదుడు. మహానుభావుడు అట్లాంటి వాడే మన జగన్నాటక సూత్రధారి కూడా. సంసిక్త మార్గాంగణ వీధి దేహలి, సంసిక్తము అనే పదానికి అర్థం సిక్తము అంటే తడపబడుట, సంప్రోక్షణ అంటే. ఈ మార్గములన్నీ కూడా చక్కగా దుమ్ము ధూళి మొదలైనటువంటివేవి పైకి లేవకుండా కూడా ఎప్పుడు ఏ విధంగా వాటిని తడపాలో ఆ విధంగా తడిపి, ఆ వీధి దేహలి, మనం కళాపి పెట్టి ముగ్గులు పెట్టడం అంటారు సరే, ఇప్పటికీ కూడా చూడండి మీరు, పొద్దున్నే ప్రతి దుకాణము ఎదురుకుండా చక్కగా ముగ్గులు వేసుకుంటుంటారు, వాటి చిమ్ముకోవటము, కాస్త తడపటము, ముగ్గు పెట్టుకోవటము. అట్లా ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి పట్టణాల్లో ప్రతి దుకాణం వాళ్ళు, అంగళ్ళ వాళ్ళు చేసే పని అది. అట్లా వీధి వీధి ఆ నగరం అంతా కూడా చక్కగా తడపబడి, ఆ మార్గములన్నీ కూడా శుభ్రంగా ఉండి, ఎక్కడ దుమ్ము ధూళి మొదలైనవి లేకుండా మొక్కలు ఎక్కడ పెట్టాలో ఆ విధంగా పెడుతూ, నీటి వసతులు మధ్య మధ్యలో మార్గం మధ్యలో కలిగిస్తూ, అవన్నీ కూడా వసతులతో పతాకా ధ్వజవారితాతపం, ఆతపము అంటే ఎండ, ఎండ నుంచి రక్షించడానికి, ఎండ గాలి మొదలైనటువంటి వాటి నుంచి రక్షించడానికి దానికి అనువైనటువంటి పందిళ్ళు, చలువు పందిళ్ళు, అనేకమైనటువంటి పతాకాలు, మనం షామ్యాన్ అంటాం చూసారా, అటువంటి పందిళ్ళు, అలాగే రంగురంగుల వస్త్రాలతోనూ పతాకాలతోనూ ఈజీగా సులభంగా గుర్తుపట్టడానికి, ఏ మార్గంలో ఏముంది గుర్తుపట్టడానికి, ఇట్లా ఈ విధమైనటువంటి వాటితో ద్వారకా నగరం యొక్క శోభను కలిగించుకుంటూ నారదుడు ప్రవేశిస్తున్నాడయ్యా. తస్యామంతఃపురం శ్రీమదర్చితం సర్వధిష్ణ్యపై హరేః స్వకౌశలం యత్ర కార్స్నేన దర్శితం అన్నాడు అక్కడ. తస్యాం అంతఃపురం శ్రీమదర్చితం, ఈ నగరం ఇలా ఉంది సరే, ఆ పురంలో శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అసలైన అంతఃపురం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? తస్యాం అంతఃపురం శ్రీమదర్చితం, శ్రీమద్ అర్చితం, చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడి చేత అలంకారప్రాయమైనటువంటి శోభాయమైనటువంటి ఆయన యొక్క అంతఃపుర భవనం సర్వధిష్ణ్యపై, సర్వధిష్ణ్యపై అనే పదానికి అర్థం సమస్తమైన లోకపాలకుల చేత, సర్వ దిక్పాలకుల చేత, సమస్త లోకపాలకుల చేత ఆరాధించబడినటువంటి పుణ్యమైన దేవాలయం. అంతఃపురం కాదు, దేవాలయం అది. ఎవరి చేత పూజించబడుతుందయ్యా? ఏ పురోహితుడు పూజ చేస్తున్నాడంటే సర్వధిష్ణ్యపై, సమస్త లోకపాలకులు, దిక్పాలకులు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి అక్కడ స్వామిని, హరిని అర్చించడానికి సిద్ధంగా ఉన్నారయ్యా, స్వామివారి యొక్క లీలలు తిలకించడానికి. హరే స్వకౌశలం యత్ర, శ్రీహరి యొక్క అంతఃపుర భవనం అది, హరే అంతఃపురం. అయితే ఈ హరి యొక్క అంతఃపుర భవనంలో తన చాకచక్యాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించిన మహాపురుషుడు ఎవరయ్యా? ఎవరికి దక్కింది ఇంత అవకాశం, మహాభాగ్యం అంటే స్వకౌశలం యత్ర త్వస్ట్రా కార్త్స్నేన దర్శితం అన్నారు. విశ్వకర్మ, త్వస్ట్రా అంటే విశ్వకర్మ, విశ్వకర్మ చేత తన యొక్క అద్భుతమైనటువంటి నైపుణ్యాన్నంతా పెట్టి అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క ఈ అంతఃపుర భవనము, ఈ భవనానికి తగ్గట్టు నగర శోభ, అన్నిటిని మించే స్వామివారి అంతఃపుర మందిరము, ఇవన్నీ కూడా కార్త్స్నేన దర్శితం. కార్త్స్నేన అంటే పూర్తిగా, సంపూర్ణముగా దర్శిస్తూ అలా
చూడచక్కనటువంటి ఆ మందిరాలన్నీ నారదుడు చూసుకుంటూ బయలుదేరుతున్నాడు. ఒక్కొక్కటి వాటిలో చక్కటి భవనంలో ప్రవేశిస్తున్నాడు ఇక నారదుడు చూసు. అట్లా లోకపాలకుల చేత దిక్పాలకుల చేత కూడా ప్రశంసించబడేటువంటి స్వామివారి యొక్క అంతఃపుర భవనంలో ఇవన్నీ చూసుకుంటూ నారద మహర్షి విశ్వకర్మ యొక్క సృష్టిని కూడా దర్శించి తిలకించి ఆశ్చర్యపోతూ స్వామివారిని ప్రశంసిస్తూ ఆ విశ్వకర్మ కూడా నిర్మాణ కౌశలాన్నంతా కూడా అబ్బురపడి చూసుకుంటూ బయలుదేరుతూ అందులో కూడా తత్ర షోడశభిః సద్మసహస్రైః సమలంకృతం వివేశైకతమం శౌరైః పత్నీనాం భవనం మహత్. స్వామివారి యొక్క అంతఃపురం అలా ఉంది సరే, మరి 16,000 భవనాలు ఎలా ఉన్నాయి? 16,108 భార్యల యొక్క భవనాలు. తత్ర షోడశభిః సద్మము అంటే నివాస స్థలము, భవనము. కాబట్టి ఈ 16,108 మంది భార్యల యొక్క భవనాలు కూడా ఈ విధంగా అంతరమ్యంగా ఉన్నాయ్యా. సహస్రై సమలంకృతం, చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు లోపలికి వస్తాడని చెప్పి ఆ భార్యల దగ్గర ఉండి వాటిని అలంకారం చేసుకునేటువంటి ఆ చూడముచ్చటైనటువంటి పనితీరు, దాసదాసీ జనులు వేలాది మంది ఉన్నప్పటికీ కూడా స్వయంగా అలంకారం చేసుకునేటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగా ఉన్నాయి ఆ భవనాలన్నీ కూడా. వివేశైకతమం శౌరై పత్నీనాం భవనం మహత్. అట్లాంటి ఆ భవనాలన్నిటిలో ఏకతమం వివేశ అంటేనండి ప్రవివేశ అన్నారు. వివేశ అన్న ప్రవివేశ అన్న ఒకటి, ప్రవేశించుట. ఇట్లాంటి ఈ భవనాల్లో ఒక భవనం అందంగా చూడముచ్చటగా ఉన్నటువంటి ఒక భవనంలోకి ప్రవేశిస్తున్నాడు. శౌరి యొక్క భవనంలో ప్రవేశిస్తున్నాడు. శౌరేహ పత్నీనాం భవనం అన్నారు. ఈ మూడు కలుపుకోవాలి మనం. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భార్యలు ఉన్నటువంటి ఒక భవనంలోకి నారద మహర్షి లోపలికి ప్రవేశించాడు. ఆ స్వామివారి యొక్క లీలని చూడటం కోసం. అక్కడ ఎవరున్నారు, ఆ భార్య ఎవరు, ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి కృష్ణ పరమాత్ముడు ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటిదంతా కూడా మెల్లగా ఒక్కొక్కటి వర్ణిస్తున్నారు. విష్టబ్ధం విద్రుమస్తంభై వైఢూర్య, ఇక్కడ వైఢూర్య ఉంటుంది, వైఢూర్య ఫలకోత్తమై ఇంద్రనీలమయై కుడ్యై జగత్యా చాహత త్విష. త్విష అంటే కాంతి, అద్భుతమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి గోడలు, అనేక రకరకాల రంగురంగుల చిత్రాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రాంతాలు, అనేక వజ్ర వైఢూర్యాలతో పొదగబడినటువంటి ఆ 4 వైపులా ఉన్నటువంటి గదులు, ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాడు నారదుడు లోపల ఆవిడ యొక్క అంతఃపుర భవనంలో. విష్టబ్ధం విద్రుమస్తంభై, స్తంభములు. మామూలుగా ఓ భవనం కట్టాలంటే ఇటు గోడలు, పైన పిల్లర్లు, పైన ఉండేటువంటి భవనం యొక్క స్లాబ్ మొదలైనటువంటివన్నీ అవన్నీ ఆ భవనంలో ఉన్నటువంటి స్తంభాలు ఎలా ఉన్నాయంటే విష్టబ్దం విద్రుమస్తంభై. విష్టబ్దం అంటే ధరించబడినటువంటి, విష్టబ్దం అంటే ధరించబడిన అంటే ఆ గోడల మీద కానీ లేకపోతే ఆ పిల్లర్స్ ఏవైతే స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాల మీద కానీ అలా అలా పొదిగారు, అంటించినట్టుగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వైఢూర్య ఫలక ఉత్తమమైనటువంటి వైఢూర్యాలనంతా అలా అద్దారు స్తంభాల మీద. దాంట్లో ఏం కట్టారా, ఏం పోసారా నాయన, సిమెంటా, నీళ్ళ, ఇసుక, ఏం పోసారా అంటే అబ్బే అదేం కాదండి, వెండి బంగారాలే అంత. దానిపైన ఇదిగో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. అట్లా ఉత్తమమైనటువంటి స్థలాలు, బంగారు మణిమయమైనటువంటి స్తంభాలు, అట్లాంటి 1-2 లక్షలాది ఉన్నాయి. ఎవరయ్యా మహానుభావుడు? విశ్వకర్మ అండి. విష్టబ్దం విద్రుమస్తంభై వైఢూర్య ఫలకోత్తమై, అట్లా వజ్ర వైఢూర్యాలతో నిర్మించబడినటువంటి స్తంభాలు, పైన పైకప్పులు, ఆ పైన వేసేటువంటి స్లాబ్ అంటాం మనం, ఆ స్లాబులు ఇవన్నీ కూడా వజ్ర వైఢూర్యాలతో ఉన్నాయ్యా. ఇక కుడ్యములు ఎలా ఉన్నాయి, గోడలు ఇంద్ర నీలమయై కుడ్యై, ఆ గోడలన్నీ కూడా చక్కటి ఇంద్రనీలమణులతో పొదిగారు. ఇంద్ర నీలమణి, ఎంత అద్భుతమైనటువంటి ప్రకాశత్వం. మనము వేస్తున్నాం మార్బుల్స్ అంటాము, లేకపోతే దానిపై కలర్స్ అంటాము, రకరకాలు. ఏం పనికి వస్తాయి వాటి ముందు, ఆ ప్రకాశత్వం ముందు? ఇంద్ర నీలమణులతో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గోడలు, ఇవన్నీ కూడా
విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి జగత్యాచాహతి ఆహతత్విష అన్నారు అక్కడ. అటువంటి ఆ భవనాన్ని చూసుకుంటూ, అద్భుతమైన కాంతితో ఉన్నటువంటి ఆ భవనాలను చూసుకుంటూ, వితానై నిర్మితై త్వష్ట్ర అంటే విశ్వకర్మ, విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి ఎంతో అద్భుతమైన వితానై, బయట ఉండేటువంటి మన సన్షేడ్స్ అంటాం కదా చూసారా, వరండా గాని, ఆ భవనం ఎదురుకుండా ఉండేటువంటి చూరు, లేకపోతే అందరూ హాయిగా ఆహ్లాదంగా కూర్చోవడానికి కింద ఉండేటువంటి ఆహ్లాదమైనటువంటి ప్రదేశాలు, వసారాలు, వితానై నిర్మితై త్వష్ట, ఆ విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి విశాలమైనటువంటి ఇటువంటి ప్రాంతాలలో ముక్తా దామ విలంభిభిః, ముక్త అంటే మంచి ముత్యాలు, అలా మంచి ముత్యాల చేత మేలైనటువంటి ముత్యాల వరసలతో అట్లా అలరాడుతూ ఆ ప్రాంతాలన్నీ, ఇప్పుడే ఆ ముత్యాలు పోయి ఈ మధ్య మనకి ఏం చేస్తున్నా అంటే దాన్నే మనకి పూసలతో నిండేటువంటివి పెట్టుకుంటున్నాం మనం అంతా కూడా. పెద్ద పెద్ద భవనాల్లో అంతా పూసలతో నిండి దానికి లైట్లు పెడుతూ ఉంటారు డెకరేట్ చేస్తూ. ఆ ప్లాస్టిక్ పూసల కంటే పూర్వకాలంలో మనకి మంచి ముత్యాలు లేకపోతే వజ్ర వైఢూర్యాలు ఇవే, అట్లాంటివి పెడుతూ ఉంటారు. దాంతైరాసన పర్యంకైర్ మణ్యుత్తమ పరిష్కృతై, మణి ఉత్తమ పరిష్కృతై, దాంతై అనే పదంలోనే దంతముల చేత. ఏం దంతముల చేత? మదించినటువంటి మంచి పౌరుషంతో ఉన్నటువంటి మదించినటువంటి ఏనుగుల యొక్క అద్భుతమైన దంతాలవి. అటువంటి ఏనుగు యొక్క దంతాలతో చేయబడినటువంటి ఆసన పర్యంకై, ఆసనములు పర్యంకము, పర్యంకం అంటే పాన్పు, హంసతూలికా తల్పాలు లాంటి అద్భుతమైనటువంటి పాన్పులు కానీ, కూర్చునేటువంటి ఉపయోగించేటువంటి సింహాసనాలు మొదలైనటువంటివన్నీ కూడా దేంతో తయారు చేశారంటే మనం చెక్కలతో చేస్తాం, కానీ ఇక్కడ ఏనుగు దంతాలతో నిర్మించబడినటువంటి ఆసనాలు పర్యంకాలు. మణి ఉత్తమ పరిష్కృతై, వాటికే చక్కగా ఉత్తమమైనటువంటి మణులు కూడా పొదిగి మరి అందంగా తీర్చిదిద్దబడి చూడటానికి ఆహ్లాదంగా కనిపిస్తూ ఉన్నాయ్యా. నారదుడు అట్లాంటి అంతఃపుర భవనంలో ప్రవేశించి వాటినన్నీ తిలకించుకుంటూ వెళ్తున్నాడు. లోపల ఉన్నటువంటి దాసీ జనాన్ని కూడా చూశాడు. ఎలా ఉన్నారయ్యా వాళ్ళు, ఎలా ఉన్నారయ్య అంటే, అబ్బో దాసీభిర్ నిష్కకంఠీభిః సువాసోభిరలంకృతం కుంభిః సకంచుకోష్ణీష్టం సువస్త్ర మణికుండలై అన్నారు. సువస్త్ర మణికుండలై, చక్కటి వస్త్రధారణ, మణులు, కుండలములు, చెవికి పెట్టుకునేటువంటి అలంకారాలు మొదలైనటువంటివన్నీ పెట్టుకోవటమే కాకుండా ఆ దాసదాసీ జనులందరూ దాసీభిః నిష్కంఠీభిః, నిష్కంఠి అంటే సువర్ణహారములను ధరించిన వాళ్ళు. కంఠంలో ఏమున్నాయంటే దాసదాసీ జనులందరికీ కూడా సువర్ణ కంఠాభరణాలు ఉన్నాయ్యా. ఇంట్లో ఉండే సేవకులకే ఆ విధంగా ఉంటే ఇంక ఇంటి వాళ్ళకి ఇంకెంత ఉంటుంది. సువాసోభిరలంకృతం, సువాసోభిరలంకృతం, వాస అంటే వస్త్రములు, చక్కటి వస్త్రాలతో అలంకారం చేయబడి ఉన్నటువంటి దాసదాసీ జనులు. కుంభిః సకంచుకోష్ణీషు, కుంభిః పురుషులు కూడా, సేవకులు కూడా మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, పనిచేసే వాళ్ళు, వంట వాళ్ళు మొదలైన వాళ్ళందరూ కూడా సకంచుకోష్ణీషు, చక్కటి ఉత్తరయాలు, పెట్టుకోవాల్సినటువంటి తలపాగాలు, టోపీలు, కుచ్చులు అద్భుతంగా ఉన్నాయ్యా. వాళ్ళ కంచుకులు, తలపాగాలు, వస్త్రములు, అలంకారాలు, వస్త్రాభరణాలు, మణికుండలాలు, హారాలు అవి కూడా ధరించి మరి దాసదాసి జనం అంతా చూడచక్కని విధంగా ఉన్నారు. ఎందుకంటే పనివారు కూడా ఆ విధంగా అందంగా ఉన్నారు అంటే, ఆ స్థాయిలో ఉన్నారంటే ఇంకెంత బాగుంటుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్తే చూడండి, దేవాలయాలకు వెళ్ళినప్పటికీ కూడా ఒకసారి మనం భగవంతుడిని చూస్తాం, స్వరూపం చూస్తాం. భగవంతుడి దగ్గర పురోహితుడిని చూసినా కూడా ఒక్కోసారి భగవంతుడిని చూసినట్టుగా అనిపిస్తుంది. కొంతమంది పురోహితులు అలా ఉంటారు, దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మా సత్యసాయిబాబా వారి పుట్టపర్తి ఏ ప్రదేశం చూసినా కూడా వారు నిర్మించినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, జనరల్ హాస్పిటల్ కానీ, దేవాలయ ప్రాంగణం కానీ ఇవన్నీ చూస్తుంటే లోపల సేవ కోసం వస్తుంటారు. సేవ కోసం వస్తున్నటువంటి వాళ్ళు ఎంత పవిత్రమైనటువంటి భావనతో చక్కగా వస్త్రధారణ, అలంకారాలు, వాళ్ళంతా హై డిగ్నిటీలో ఉన్నటువంటి ఉద్యోగ స్థాయిలో, ఎంతో ఉన్నతమైన ఉద్యోగ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యంగా సేవ చేయడానికి వస్తారు. రోగుల దగ్గర కేవలం పాత్రలు తీయటానికి వస్తూ ఉంటారు, 10 రోజులు సేవ చేయటానికి.
ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవాడు కూడా ఆ కట్టు బొట్టు వేషధారణ అవంతా చక్కగా శుభ్రంగా ఉంటూ వాళ్ళు తీసేటప్పుడు కూడా స్వామిని మనసులో తలుచుకుంటూ భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకుంటూ, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ ఆ సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూడంగానే ముందు అక్కడ ఉన్నటువంటి రోగులకి, ఆ రోగుల యొక్క బంధువులకి ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది, ఎంత బాగుంటుంది. సగం మానసికంగా వాళ్ళకి ధైర్యపడిపోతూ ఉంటారు కదా, శుభ్రమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుగా భావన చెందుతారు కదా. కాబట్టి మనం భోజనం చేసే చోట కానీ, మనం నివసించే చోటు కానీ, ఇవన్నీ కూడా శుభ్రమైనటువంటి పరిసరాలు. వాటిని మనం మనం మనము అలాగే ఉండాలి, మన పరిసరాలు అలాగే ఉండాలి. మన ఇంట్లో ఇల్లు ఎలా సరిదిద్దుకోవాలి, ఇంట్లో వస్తువుల్ని ఎక్కడ ఎలా ఏ విధంగా అమర్చుకోవాలనేది మహాభారతంలో ఒక పెద్ద అధ్యాయం ఉంది. ద్రౌపదీదేవి చెప్తుంది, ఎవరికో కాదు చెప్పేది, సత్యభామకే. ఇల్లు ఎలా పెట్టుకోవాలి, ఎలా సర్దుకోవాలి, ఇంట్లో ఏ వస్తువు ఎలా ఉండాలి అనేవన్నీ నేర్పిస్తుంది ద్రౌపదీదేవి. ఇవన్నీ నేను పరివార చేత చేయించనయ్యా, నేనే చేస్తానని చెప్తుంది పైగా ద్రౌపది. నా భర్తల యొక్క గృహాలు, అంతఃపుర భవనాలలో వాళ్ళ యొక్క వస్త్రములు, అలంకారాలు, ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అవన్నీ నేనే దగ్గర ఉండి సర్దుతానని చెప్పి ద్రౌపదీదేవి అంటుంది. పాత్రలు దగ్గర నుంచి. కాబట్టి ఇవన్నీ లక్ష్మీదేవికి నివాస స్థానాలు. గృహం ఎలా ఉండాలి అనేటువంటి చెప్పడానికి ఇవన్నీ అంతరార్థ. అంతేగాని ఎంత షోక్గా పెట్టుకున్నామని కాదు, అక్కడ ఎంత పవిత్రంగా ఉండాలి అది చాలా ముఖ్యం. ఆ తర్వాత శ్లోకాలు 12 నుంచి రేపు చెప్తున్నా. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.